మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు మనకు అమావాస్య. ఆ రోజు 5 గ్రహాల కలయిక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని తాలూకు ఇంపాక్ట్ మరి తులారాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ఫిబ్రవరి 15 నుంచి 3 నెలల పాటు వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అబ్బా. ఫిబ్రవరి నెలలో రాబోయే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మహాశివరాత్రి తర్వాత మనకు 17వ తారీఖు రాబోతూ ఉన్నది. 17వ తారీఖు నెంబర్ 8. ఇది చాలా డేంజరే వాస్తవానికి కూడా. అందులో తులారాశి వారికి గడిచిన 2024-25 అయితే మహా డేంజర్ జోన్లో ఉన్నారు తులారాశి వారు. మామూలుగా లేదు పరిస్థితి. సో మరి రాబోయే ఈ పంచగ్రహ కూటమిపై గురువు యొక్క చల్లని చూపు పడుతుందా, నీచ చూపు పడుతుందా అనేది వీడియో పూర్తిగా తెలుసుకుందాం. ఎండింగ్లో గడిచిన రోజులలో ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, ఎవరికైనా ఇచ్చి లాస్ అవ్వడం కానీ, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ, వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ 1, 2 అని కాదు, ఏదో మానసిక బాధ కూడా వీరిని ఇబ్బంది పెట్టింది. 1, 2 అని కాదు. సో ఇలాంటి క్రమంలో, ఇలాంటి సందర్భాలలో మరి ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అనేది మీకు ప్లస్గా ఉంటుందా, మైనస్గా ఉంటుందా అంటే 3 వంతులు ఇబ్బందిగానే ఉంటుంది. ఇది 1వ వంతు బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇది మనకు పంచమ భావములో ఏర్పడబోతున్నది. పంచమ భావంలో ఏర్పడేటువంటి సందర్భంలో అధికంగా ధన నష్టాన్ని కానీ, మానసికంగా కృంగి పారేయడం కానీ ఇలాంటివి మాత్రం ఉంటాయి. సో ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే వారి జన్మ జాతకంలో చంద్రుడు వీక్గా ఉంటాడో, చంద్రుడు కుంభంలో, మకరంలో, మేషంలో, వృషభంలో ఉంటాడో, ఎవరైతే ఇక్కడ మరీ ముఖ్యంగా తులారాశి వారికి వారి జన్మజాతకంలో సూర్యుడు స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ, లేదా ఉచ్చలో ఉన్న వీరికి ఎలాంటి ఇబ్బంది పడదు. లేదు అనుకుంటే సూర్య చంద్రుల కలయిక ద్వారా ఒక పెద్ద మీ జీవితంలో మీరు ఎప్పుడూ మర్చిపోలేని ఒక ఎదురు దెబ్బ మీకు తగలబోతున్నది. ఎగ్జాక్ట్లీ 2016లో ఎలాంటి పెద్ద దెబ్బ పడిందో అది మీకు అందరికీ తెలుసు తులారాశి వారికి. సో 2016లో ఎలాంటి పెద్ద దెబ్బ అనేటువంటిది మీరు మనస్సాక్షిగా చూసుకోండి. అంతటి దెబ్బ ఈ 3 నుంచి 4 నెలల్లోపే పడబోతున్నది. బీ కేర్ఫుల్. సో నమ్మక ద్రోహాలు, ధన నష్టము, శత్రువుల వలన ఒక భయము, శత్రువులు మీకు ఏదో చేతబడి చేసేస్తారు అని కానీ, మీ ఇంటి ముందు ఏమైనా వస్తువులు పడేసిపోవడం కానీ, మీరు భయభ్రాంతులకు గురి అవ్వడం కానీ, ఆలోచన హీనత కావచ్చును. అదేవిధంగా కొంతమేర మనశ్చింత, మానసికంగా కృంగిపోవడం కానీ, మనస్సు అనేటువంటిది ఒక ధైర్యంగా ఉండకపోవడం కానీ, ధన నష్టము కానీ, మానసిక ఆందోళన కానీ, ఏదో తెలియని ఒక బలహీనమైనటువంటి గ్రహాలు మిమ్మల్ని ఆట ఆడుకోవడము, లేదా ఒక ప్రేత కళ ఏర్పడడాలు, అదేవిధంగా డబ్బు అస్సలు మీ దగ్గర ఉండకపోవడం, ఎంత ఇచ్చినా ఎంత వచ్చినా కూడా డబ్బులు ఖర్చు అయిపోవడాలు, 1,00,000 రూపాయలు ఇవ్వండి 1 అవర్లో ఖర్చు చేస్తారు. ఇలాంటి సందర్భాలు ఏర్పడడాలు, అదేవిధంగా కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీకు ఇబ్బందులుగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కనుక
బుధ, శుక్రుడు, రాహువు మంచి పొజిషన్ గానే ఉన్నారు అక్కడ. కానీ ఈ సూర్యుడు, చంద్రుడు కలవడం ద్వారా కొంత మీకు ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. కనుక సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి తప్పకుండా జపం చేసుకోవాలి, దానం ఇవ్వాలి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఓవరాల్ గా తులారాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి తాలూకు గత కొన్ని రోజుల నుండి కూడా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత ఎంతో మందితో మాట్లాడడం జరుగుతున్నది. వారందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే అరే గురువుగారు, ఈ విషయం మీకెట్లా తెలుసు, ఇది ఎంతో సీక్రెట్ విషయం కదా అని అనుకున్నా కూడా నాకు అన్నీ తెలుస్తాయి తల్లి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు. గురువుగారు, నాకు బ్రేకప్ జరిగింది, మీకెట్లా తెలుసు అని ఎంతో మంది అడిగారు. సో తప్పకుండా పిన్ టు పిన్, ఏదో మాట్లాడామా, ఏదో ఇబ్బందికరంగా అనేటువంటిది ఉండదు. కనుక 100% నేను మాట్లాడితే నేను ఒక మీ ఇంట్లో మనిషిలాగా, అంటే మీ యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఏ ఒక ఫాదర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక వెల్వేషర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక ఎట్లా అనుకున్నట్లా మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడామా వెళ్ళామా అన్నట్టుగా కూడా నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. అంటే మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, జరగబోయేది నేనే చెప్తా అని చెప్తున్నా. కనుక ఇలా చెప్పడము జరిగింది, అందరూ సంతోషంగా ఉండడం జరిగింది. సో తప్పకుండా మరొకసారి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ అని చెబుతూ, మరి చాలా కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా వస్తూ ఉన్నవి. కొందరికి కొంచెం అటు ఇటుగా లేట్ కూడా అవుతూ ఉన్నది. సో ఏమీ అనుకోవద్దును, చెప్తున్నా కదా మీ ఇంట్లో మనిషి అని చెప్పి, నేను మీ మనిషిని అని చెప్పి అనుకోండి. ₹1 అటో ఇటో తప్పుగా కూడా నేను మీకు కనెక్ట్ అనేటువంటిది కావడానికే గతంలో గడిచినవి, నడుస్తున్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. మరి ఈ ఇంపాక్ట్ మీకు ఉంటుందా, లేదా మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా? ఒకవేళ గురువు, చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నట్టయితే మనకి ఇది గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగంలో మీరు అమ్మో నాది కుంభరాశి, నాకు ఈ యొక్క నా లగ్నంలోనే జరుగుతున్నదే ఈ యొక్క పంచగ్రహ కూటమిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మాది మేషరాశి, అయ్యో మేషరాశి ఏలినాటి శనిలో ఉంది కదా, అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మీకు అత్యంత అద్భుతంగా గ్రహాలు ఉన్నాయా, ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, చాలు, మీరే విజయం పొందుతారు. ఈ పంచగ్రహ కూటమి తర్వాత, పంచగ్రహ కూటమి ముందు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశ నడిస్తే మాత్రము టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి, ఎలాంటి భయం అవసరం లేదు. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీరు ఈ 2026 డైరీలో రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.